నేను ఒకటే చెప్తున్నా భూమన కరుణాకర్ రెడ్డి, నీకు తిరుపతిలో ఉండే నివసించే దేవుడి దగ్గర నివసించే అర్హత లేదు. నువ్వు రాజకీయాలకు స్వస్తి పలుకు. ఇప్పుడు జరిగిన పేరుని నానికి కానీ, కొడాలి మన అంబటి రాంబాబుకి కానీ, వీళ్ళందరికీ తగిన ఈ దానికంటే పెద్దదిగా నీకు తిరుపతిలో జరుగుతాయి. ఈ అవాకులు చవాకులు పేలితే ఖచ్చితంగా బుద్ధి చెప్పేదానికి జన సైనికులు వీర మహిళలు సిద్ధంగా ఉన్నారనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఏదో ఆయన వేదాంతాలతో పాటు ఏదో కూడిన ఎన్ని మాటలు తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు ఆయన మొన్న ప్రెస్ మీట్ పెట్టి భూమన కరుణాకర్ రెడ్డికి తిరుపతిలో నివసించే హక్కు లేదు, వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనేసి అని చెప్పి ఇందాక మనం చూసాం కదా వీడియో, స్టార్టింగ్ వీడియో. ఆ వీడియో ప్రకారం చూస్తే కనుక అసలు ఏం జరిగింది, ఎందుకు వాళ్ళు తిరుపతి నుంచి వెళ్ళిపోవాలి, తరిమేయాలి అనుకుంటున్నారో ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. మొదటగా మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కూడా ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఎప్పటికప్పుడు మంచి కంటెంట్తో మీ ముందుకు రావాలనేసి నేను అనుకుంటుంటాను. ఆ నేపథ్యంలోనే ఈ కంటెంట్ చేయటం జరుగుతుంది. అసలు తిరుపతి నుంచి వీళ్ళు ఎందుకు వెళ్ళిపోవాలి, దాని గురించి ఇప్పుడు మనం ఆ టాపిక్కి ఇప్పుడు మాట్లాడబోతున్నాం. ఆ టాపిక్లో భాగంగానే ఇప్పుడు మీ ముందుకు వచ్చాను. తిరుపతి ఎమ్మెల్యేగా భూమన కరుణాకర్ రెడ్డి ఇప్పటికి ఆయన 2 సార్లు చేయటం జరిగింది. అదేవిధంగా టీటీడీ బోర్డు చైర్మన్గా కూడా ఆయన 2 సార్లు చేయటం జరిగింది. తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారు, కరుణాకర్ రెడ్డి గారు ఆయన 2 సార్లు బోర్డు చైర్మన్గా చేశారు. ఆయన అవాకులు చవాకులు పేలుతున్నారు అంటున్నారు. అవాకులు చవాకులు అంటే మీకు అర్థం కాకుండా మాట్లాడుతున్నాడనే ఆయన వేదాంతాలు వల్లిస్తూ మాట్లాడుతున్నాడు. అది మీకు అర్థం కాలేదా? ఏం మాట్లాడుతున్నాడో మీకు అర్థం కాలేదా? అందుకని వెళ్ళిపోవాలా? లేదంటే ఆయన దీనికి సంబంధించి టీటీడీ బోర్డు చైర్మన్గా ఆయన పనిచేసిన కాలంలో ఆయన కళ్యాణం వస్తు అనే కార్యక్రమంతో నిత్య కళ్యాణం పచ్చతోరణం చేసే విధంగా తిరుమలలో ఆ కళ్యాణ వస్తు కార్యక్రమాన్ని చేశారు కనుక అందుకు వెళ్ళిపోవాలా? లేదా దళిత గోవిందం పేరుతో దళిత వాడల్లో గోవిందుని తిప్పాడు కనుక అందుకు వెళ్ళిపోవాలా ఆయన? లేదు, ఆ టీటీడీ బోర్డు చైర్మన్ చేసిన కాలంలోనే ఆయన విదేశాల్లో శ్రీవారి కళ్యాణం చేయించి అక్కడ శ్రీవారి భక్తులు కూడా గోవిందుని దగ్గర చేసినందుకు అందుకు వెళ్ళిపోవాలా? వేద పండితులందరినీ, జాతీయ స్థాయిలో వేద పండితులందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి వారందరి సలహాలు సూచనలు తీసుకొని తిరుమల సంబంధించిన గోవిందుని అందరికీ దగ్గర చేయాలి అనేసి అని చెప్పి దానికి సంబంధించిన వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది. అలా ఏకతాటిపైకి తీసుకురావటం అనేది చాలా అరుదైన సందర్భం. చాలా తక్కువ సందర్భాల్లోనే ఇలాంటివి జరుగుతాయి. అందుకు వెళ్ళిపోవాలా? లేదు, ఆయన తెలుగు భాష వారోత్సవాలు చేశాడు మొదటిసారి ఆయన టీటీడీ బోర్డు చైర్మన్, అందుకు వెళ్ళిపోవాలా? లేదు, ఆయన మొదటిసారి టీటీడీ బోర్డు చైర్మన్ చేసినప్పుడు టీటీడీలో ఉద్యోగాలు ఖాళీ ఉంటే ఆ ఖాళీలని భర్తీ చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన సీఎంగా ఉన్న కాలంలోనే ఈయన చైర్మన్గా ఉన్నారు. ఆ టైంలో ఉద్యోగాలను భర్తీ చేశారు. అందుకు వెళ్ళిపోవాలా? అదేవిధంగా మొన్న రీసెంట్గా 2019 to 24 సమయంలో ఆయనకి టీటీడీ బోర్డు చైర్మన్గా అవకాశం వచ్చినప్పుడు అప్పుడు కూడా టీటీడీ ఉద్యోగులకు సంబంధించి ఇళ్ల స్థలాలకు సంబంధించి అక్కడ ఉద్యోగులకి ఇళ్ల స్థలాలు ఇవ్వలేదనేసి అని చెప్పి, చాలా కాలంగా పెండింగ్ ఉందనేసి అని చెప్పి ఆ ఉద్యోగుల సమస్యలను ఆయన తీర్చడం జరిగింది. అంటే అలా ఉద్యోగుల సమస్యలను తీర్చిన దానికి అందుకు వెళ్ళిపోవాలా? అదేవిధంగా వాళ్ళ అబ్బాయి భూమన అభినయ్ రెడ్డి, ఈ అభినయ్ రెడ్డి తిరుపతిలో ఈజ్ ఆఫ్ లివింగ్ చేశాడు. అది ఏ రకంగా అంటే తిరుపతిలో అప్పటి వరకు ఒక ట్రాఫిక్ చాలా అస్తవ్యస్తంగా, చాలా ఇబ్బందికరంగా ఒక చోటు నుంచి మరో చోటుకి వెళ్ళాలి అంటే చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో అతను మెరుగైన రోడ్లు వేసి 18 మాస్టర్ ప్లాన్ రోడ్లు, 1, 2 కాదు 18 మాస్టర్ ప్లాన్ రోడ్లు వేసి అక్కడ ఆ 18 మాస్టర్ ప్లాన్ రోడ్లు వేయటం వల్ల ఈరోజు తిరుపతిలో చాలా వరకు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాలి అంటే చాలా
సునాయాసంగా అక్కడికి వెళ్ళే పరిస్థితి ఉంది కనుక అందుకు వాళ్ళు వెళ్ళిపోవాలా? లేదు కనెక్టివిటీ రోడ్స్ వేశాడు. ఆ కనెక్టివిటీ రోడ్స్ ఈరోజు ఫ్రీ లెఫ్ట్లు ఇలాంటివన్నీ కూడా చాలా ఈజీగా యాక్సెస్ ఉంది. మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఆ ఫ్రీ లెఫ్ట్ అనేది ఉంది కనుకే మనము ఈజీగా వెళ్ళగలుగుతున్నాం. అంటే తిరుపతిలో ఇలా ఈజ్ ఆఫ్ లివింగ్ చేసిన దానివల్లే ఈరోజు మనము అతి సునాయాసంగా ఈరోజు తిరుపతిలో నగరంలో మనము హ్యాపీగా వెళ్ళగలుగుతున్నాం అనేది మీరు అర్థం చేసుకోలేదు. గతంలో మీరు చిత్తూరుకి ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. ఆ సమయంలో మీరు ఏం చేశారు? అప్పుడు ఏం చేయలేదు. అదేవిధంగా ఇప్పుడు తిరుపతి ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏం డెవలప్మెంట్ ఏం లేదు కదా సార్. అయితే ఇప్పుడు మొన్న ఈ మధ్య ఆటో నగర్ దగ్గర ఒక రోడ్ వేశారు. అది జిఎంసీ తరఫున, అంటే మీ కాంట్రాక్ట్ తరఫున వేశారు. వాళ్ళు అక్కడ వాళ్ళకి ఏం కాంట్రాక్ట్లు ఏం లేవు. మీరు సొంతంగా మీ దీంట్లో చేసుకున్నారు తప్ప, రోడ్డు వేశారు తప్ప, అంటే అక్కడ కూడా మీ స్వలాభమే చూసుకున్నారు అంతే తప్ప వాళ్ళేమి మీలా కాంట్రాక్ట్లు ఎత్తుకొని చేయలేదే. కాంట్రాక్టులకి ఇచ్చారు. తిరుపతి నగర ప్రజలకి చాలా ఈజ్ ఆఫ్ లివింగ్ ఉండాలనేసి ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళు చేశారు. అందుకు వెళ్ళిపోవాలి, వాళ్ళు ప్రజలకి మేలు చేసిన దానికి వెళ్ళిపోవాలా తిరుపతి నుంచి. అయినా భారత రాజ్యాంగం ప్రకారం ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు. అయితే డెమోక్రటిక్ కంట్రీలో మనము ఏదైనా మాట్లాడినప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అందులో మీరు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు ఆర్ఎన్ శ్రీనివాసులు గారు, మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మరొక విషయం కూడా చెప్పాలి అవినీ రెడ్డి గురించి. అవినీ రెడ్డి అతను అతి చిన్న వయసులో డిప్యూటీ మేయర్ అయ్యి తిరుపతి నగరవాసులకి ఈరోజు ఆ రోడ్లను అందుబాటులోకి తీసుకొచ్చి అక్కడ వ్యాపారాలు కూడా అదే రోడ్లో వ్యాపార కేంద్రాలు కూడా నడుస్తున్నాయి. డాబాలు పెట్టుకున్నారు, రకరకాలుగా జీవిస్తున్నారు అక్కడ. ఇప్పుడు అటువంటి రోడ్లలో అసలు ఆ రోడ్లే వృధా అనేసి అని చెప్పేసి ఆ రోజున తిరుపతిలో ఉన్న నాయకులు చాలామంది గగ్గోలు పెట్టడం కూడా జరిగింది. ఇప్పుడు అదే రోడ్లు ఎంతో ఉపయోగకరంగా కూడా ఉన్నాయి. ఇది మీరు ఆలోచించాలి. మీరు ఏదైనా డెవలప్మెంట్ చేసుంటే ఓకే, మీరు ఏమీ చేయకుండానే వాళ్ళు వెళ్ళిపోవాలి, వాళ్ళని తరిమేయాలి, వాళ్ళు ఇక్కడ ఉండకూడదు అనేసి అని చెప్పడం ఇది సమంజసం కాదు. ఇది మీ స్థాయికి కూడా తగదు. ఒక ఎమ్మెల్యేగా మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సింది అనేసి చెప్పేసి తిరుపతిలో ఉన్న ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. అదేవిధంగా మొన్న జోగి రమేష్కి, అంబటి రాంబాబుకి వాళ్ళకి ఏం జరిగిందో అదేవిధంగా వీళ్ళకి ఇక్కడ దానికి మించి జరుగుతుందండి. అంటే మీరు ముందుగా హింట్ ఇస్తున్నారా? అంటే వాళ్ళ ఇంటిపైకి దాడులకు వెళ్తారా జన సైనికులంతా అందరినీ తీసుకొని వెళ్ళి? అంటే మీరు చెప్పిన మాటల్లోనే ఉంది కదా, స్టార్టింగ్ వీడియోలోనే మనం అందరం చూసాం కదా. అంటే మీరు ముందుగా హింట్ ఇస్తున్నారా? మీరందరూ పోండి వాళ్ళ ఇంటిపైకి పోయేసి దాడులు చేయండి, పెట్రోల్ బాంబులు వేయండి అనేసి అని చెప్పి మొన్న ఈ మధ్య టీడీపీ వాళ్ళు వెళ్ళారు. ఇంకా బ్యాలెన్స్ ఉండేది మీరే కదా, వెళ్ళండి. ఇంకా ప్రజాస్వామ్యం ఏంటి? మనం ఎక్కడున్నాం? ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ఎక్కడున్నాం? కనుక ఇకనైనా ఇలాంటి దాడులు తెగబడే విధంగా వార్నింగ్స్ ఇవ్వటం ఇలాంటివి మీరు మానుకోవాలి అనేసి అని చెప్పి తిరుపతి ప్రజలందరూ కూడా వేడుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం వీలైతే మేలు చేయాలి తప్ప ఇలా తరిమేయండి, వాళ్ళని తోసేయండి, వాళ్ళ ఇల్లులపైన పడండి, వాళ్ళ ఇల్లు నాశనం చేయండి అని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సరైన పద్ధతి కాదు అని చెప్పేసి కూడా అందరూ కూడా అంటున్నారు. అదేవిధంగా మీరు లడ్డూలో కల్తీ జరిగిందనేసి అని చెప్పి చెప్తున్నారు. మరి అప్పట్లో మీరు కూడా అదే పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, అప్పుడు ఏం చేస్తున్నారు సార్? మీరు అడగకుండా ఒకవేళ కల్తీ జరిగింది అనేసి మీరు అంటున్నారు కనుక నేను ఈ మాట అనాల్సి వచ్చింది. పైగా అప్పుడు టీటీడీ బోర్డులో ఎవరైతే ఒక 6-7 మంది టీటీడీ బోర్డు మెంబర్లు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు, ఇప్పుడు ఈ బోర్డులో కూడా ఉన్నారు. మరి వాళ్ళని ఎందుకు ఇంకా పెట్టుకున్నారు? కల్తీ జరిగిందనేసి అనేది మీరు అంటున్నారు కదా, వాళ్ళు కూడా దీంట్లో ఒకవేళ కల్తీ జరిగి ఉంటే వాళ్ళు కూడా దీంట్లో భాగస్వామ్యమే కదా. టోటల్ బోర్డు ఎంటైర్ బోర్డుకే కదా వర్తిస్తుంది. అంటే మీ పంచన ఉంటే, కూటమి ప్రభుత్వం పంచన ఉంటే వాళ్ళు మంచోళ్ళు అయిపోతారు, లేదంటే వాళ్ళు దుర్మార్గులు అయిపోతారు. అంటే ఏదో ఒక రకంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అనే నేపథ్యంతోనే ఇలా మీరు మాట్లాడుతున్నారు అనేది అయితే ప్రజలకి అర్థమవుతోంది.
మీరు ఇదే విధంగా మాట్లాడితే కూటమి ప్రభుత్వానికి సంబంధించి మరింత డ్యామేజ్ జరిగే అవకాశం కూడా, పెద్ద ఎత్తున డ్యామేజ్, చిన్న డ్యామేజ్ కూడా కాదు, చాలా పెద్ద డ్యామేజ్ జరిగే అవకాశం అయితే మెండుగా ఉన్నాయి అని నా భావనే కాదు, ప్రజల్లో కూడా ఉంది, మీ పార్టీ నాయకుల్లో కూడా ఉంది ఈ భావన. మీకు ఒకవేళ చెప్పకపోవచ్చు, ఎందుకంటే మీతో అవసరాలు ఉంటాయి కనుక, ఇంకా 3 ఏళ్ళ సమయం ఉంది కనుక. అంతే తప్ప వాళ్ళు చెప్పలేదు ఆహా ఓహో అనేసి అన్నారంటే మీరు దానికి పొంగిపోకండి. వాళ్ళు చెప్పకపోవడానికి గల కారణం ఏంటంటే ఇంకా 3 ఏళ్ళు ఉంది, మీతో అవసరాలు ఉన్నాయి కనుక. మీకు కూడా ఉండే నాయకులు కూడా మీకు చెప్పకపోవడానికి గల కారణమే ఇది మీరు అర్థం చేసుకోవాలా. అంతే తప్ప మనం ఏది మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుంది అంటే అధికారం ఉంది కాబట్టి చెల్లుబాటు అవుతుంది, అధికారంలో లేకపోతే చెల్లుబాటు కాదు. మీ మాటే కాదు, ఎవరి మాట చెల్లుబాటు కాదు. కనుక మీరు ఇది అర్థం చేసుకోవాలి. నేనేదో వైఎస్ఆర్సీపీకి సంబంధించి క్లోజెస్ట్ అనేది మీరు అనుకోబోతారు. ఈ మధ్య చంద్రబాబు నాయుడికి సంబంధించి లేదా పవన్ కళ్యాణ్కి సంబంధించి కూడా నేను వాళ్ళని ఒక మాట కూడా మాట్లాడలేదు. ఈ రోజుకి కూడా నేను జగన్కి సంబంధించి కూడా జగన్కి సంబంధించి కూడా వాళ్ళని కూడా నేనేమి కించపరుస్తూ ఎక్కడ మాట్లాడలేదు. అదేవిధంగా మిమ్మల్ని కూడా కించపరచాలని కాదు ఇక్కడ నా ఉద్దేశం. వాస్తవాలను గ్రహించి మాట్లాడండి. అంతే తప్ప మీరు ఇష్టానుసారం మాట్లాడితే ఇది సరైన పద్ధతి కాదు సార్. కరుణాకర్ రెడ్డి గారు లేదు అవినీత్ రెడ్డి గారు వీళ్ళు వెళ్ళిపోవాలి, తరిమేయాలి వీళ్ళని అనేసి అనుకోవటం అనేది సరైన పద్ధతి కాదు. ఇకనైనా మీరు మీ వైఖరిని మార్చుకోండి అనేసి చెప్పి చెప్తున్నా.